భూభారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రో, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు భూభారతి చట్టం రైతులకు చుట్టం అని పేర్కొన్నారు. భూభారతి చట్టంపై కొన్ని అంశాలను వివరిస్తూ ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డులను రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పేరుతో తీసుకురావడం జరిగిందన్నారు. రికార్డులలో తప్పుల సవరణకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్, పట్టాదారు పాస్ పుస్తకాలు, అప్పీల్ వ్యవస్థ, పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులను పరిష్కారానికి భూభారతి తోడ్పడుతుందని తదితర అంశాలపై వివరిస్తూ రైతులకు ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్న జిల్లా కలెక్టర్ గారు, అదే రకంగా మిత్రులు మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, నరసింహ యాదవ్ గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు, వజ్రేష్ యాదవ్ గారు, విజయేందర్ రెడ్డి గారు, ఉపేందర్ రెడ్డి గారు, శ్యామ్ ప్రకాష్ ఆర్డీఓ గారు, మిగతా 2020 చట్టం ఆనాటి ప్రభుత్వం అంతకుముందు ఉన్న చట్టంలో ఏ లోపాలు సరిదిద్దాలని ఆ చట్టాన్ని చేశారు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆనాటి ప్రశ్నకి ఆ చట్టాన్ని రూపశిల్పం చేసిన శిల్పులమనే చెప్పుకునేవారు ఆనాటి సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. ఏదైనా ఒక చట్టం చేస్తే అది రాష్ట్ర ప్రజలకి ఏ ఉద్దేశంతో ఆ చట్టం చేశామో అది ఆ వర్గానికి, ఆ ప్రాంత ప్రజలకి ఎంత మేలుగా, ఎంత మంచిగా ఉపయోగపడ్డదో చేయటానికి ముందు ఆలోచించాల్సి ఉంటే, చేసిన తర్వాత అయినా కూడా ప్రజల నుంచి ఏదైతే స్పందన వచ్చిందో ఆ చట్టంతో మేమంతా ఇబ్బంది పడుతున్నామని రాష్ట్ర భూములున్న ఆసాములో రైతులు గగ్గోలు పెట్టినా కూడా నేను చట్టం చేసిన చట్టం చాలా అద్భుతంగా ఉందని సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప ఆ చట్టంలో ఉన్న తప్పుల్ని సరిదిద్దాలని కానీ ఆ చట్టంలో ఉన్న అంశాలని మార్పు చేసి ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ చట్టంలో పెట్టి ఉంటే అసలు ఆ చట్టాన్నే మనం మార్చాల్సి వచ్చేది కాదు. ఏదో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులమైన మేమందరం అధికారంలోకి వస్తే వారేదో అద్భుతమైన చట్టం చేశారు, ఆ చట్టాన్ని కక్షతో పేషేజాలకు పోయి మేము మార్చాలని మేము మార్చలేదు. ఎన్నికల ముందు చాలా స్పష్టంగా ఈనాటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ ముఖ్య నాయకులందరూ రాహుల్ గాంధీ గారితో సహా వచ్చేది మీ దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, ధరణిని బంగాళాఖాతంలో వేయాలి అని కోరుకునే వాళ్ళందరూ మన ఇందిరమ్మ ప్రభుత్వం రావాలని దీవించండి అని కోరారు. ప్రజలు నమ్మారు, విశ్వసించారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో మాటిస్తే నిలబడుద్దని ఆశీర్వదించారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది. ఒక నెల లేట్ అయినా చట్టం చేస్తే మనకి తెలియక ఏమైనా తప్పులు దొరికితే ఆ దొరికిన తప్పులు పునరావృతం కాకుండా అవసరమైతే సరిదిద్దాలి అనే ఒక మంచి ఆలోచనతో పైలట్ మోడల్లో రాష్ట్రంలో 4 మూలల 4 జిల్లాలలో ఒక్కొక్క మండలం ఒక్కొక్క జిల్లాలో సేకరించి ప్రతి గ్రామానికి, ప్రతి రెవెన్యూ గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి సిబ్బందితో పూర్తి రోజు ఒక రోజు అక్కడ ఉంటారు. ధరణిలాగా రైతులు ఆఫీసుల చుట్టూ తిరగనవసరం లేదు. ఎంఆర్ఓ వ్యవస్థే మీ గ్రామానికి, మీ ఇంటి దగ్గరికి వస్తుంది. ఆనాడు అప్లికేషన్ పెట్టాలి అంటే
ఎన్నిసార్లు పెట్టినా ఒక్కొక్క